అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చూస్తే here St. Paul is saying ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు how he is exercising himself to keep a pure heart and a clean conscience. పవిత్రమైన హృదయాన్ని మంచి మనస్సాక్షిని ఆయన కాపాడుకోవడానికి ఏ విధంగా సాధకం చేస్తున్నాడు అని. Herein do I exercise myself to have always a conscience void of offense toward God and toward man. ఈ విధంగా నేను దేవుని ఎడల మనుషుని ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని దోషమేంటో ఉండబెట్టు అభ్యాసం చేసుకోవచ్చున్నాను. Yes, you have to exercise yourself to help to keep a pure heart. పవిత్రమైన హృదయాన్ని కాపాడుకోవడానికి నీవు సాధకం చేసుకోవాలి. You must not allow sin in your heart. హృదయంలో పాపాన్ని రాయకూడదు. You must not sin against God. దేవుని వ్యతిరేకంగా పాపం చేయకూడదు. Sometimes you are put in tight corners. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంచబడతాం. One little lie you will escape the situation. ఆ పరిస్థితిలో ఒక చిన్న అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. But if you tell the truth, you will be put to God's lot of hardship. నువ్వు సత్యాన్ని చెప్తే ఎన్నో కష్టాల్లో ఇరుక్కుంటావు. Are you endeavoring to keep a clean conscience under those circumstances? అలాంటి పరిస్థితుల్లో మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా? St. Paul here says that he is exercising himself to keep a pure heart. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు పవిత్రమైన హృదయాన్ని కాపాడుకోవడానికి ఆయన అభ్యాసం చేసుకుంటున్నాడు. Maybe a preacher of the gospel, సువార్త బోధించే వ్యక్తి అయ్యొచ్చు. whatever your circumstances in life may be, ఈ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ maintaining a pure conscience is very important. మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. In 23rd chapter of Acts, first verse, he says, అపోస్తలుల కార్యం 23 మొదటి వచనంలో చెప్తున్నారండి, I have lived in all good conscience before God until this day. నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కావాలనే దేవుని